29 ఊర్లకు ఇక్కడ నుండి వాటర్ వెళ్తుంది. హేమ, ఈ రోజు మా ఊర్లో వాటర్ రావటం లేదు. సో మా అన్నయ్య వాళ్ళతో కలిసి కొండకు వెళ్దామని స్టార్ట్ అయ్యాము వాటర్ చూద్దామని. వాటర్ చూడడానికి కొండకు వెళ్ళిన అవసరం ఏంటనేసి మీకు డౌట్ రావచ్చు. సో ఈ రోజు మేము వాటర్ కోసం వెళ్ళకపోతే 29 ఊర్లు వాటర్ కోసం చాలా ఇబ్బంది పడతారు. ఇంత హెవీగా వర్షం వస్తున్నా రైన్ కోట్లు వేసుకుంటూ ట్రెక్కింగ్ చేయవలసి వచ్చింది కొండకి. నిజానికి ఆ వాటర్ ఎక్కడ నుండి వస్తున్నాయి మాకు కూడా తెలియదు. నిజానికి ఇప్పుడు కనిపిస్తున్న పైపు దారి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి ఆ వాటర్ పాయింట్ దగ్గర. సో కనిపించే పైపుల దారి వెళ్తే మనకు వాటర్ వచ్చే పాయింట్ కనిపిస్తుంది. సో నడుచుకుంటూ ఇంకా చాలానే దూరం వచ్చాం, కానీ ఇంకా వాటర్ వచ్చే పాయింట్ అయితే కనిపించలేదు. సో మేము వెళ్లే దారి కూడా అంత డేంజరస్ గానే ఉంది. చిన్నది మిస్ అయినా ఇంకా కిందకి వెళ్ళిపోవడమే. సో ఎలాగోలాగా అలాగ వెళ్తుంటే మాకు ఉసిరికాయలు కనిపించి సరదాగా తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఫుల్ గా వర్షం ఒకవైపు, పొగ మంచు, గాలి చాలా ఎక్కువగా వేస్తుంది. చూడ్డానికి లొకేషన్ కూడా చాలా బాగుంది. సో ఫైనల్లీ కొండ దగ్గర వచ్చిన తర్వాత ఒక డ్యామ్ ఉంది. ఈ డ్యామ్ నుండే వాటర్ వస్తుంది. ఈ చిన్న డ్యామ్ నుండే 29 ఊర్లకు వాటర్ వెళ్తుంది. సో ఈ డ్యామ్ లోపల నుండే పైపు తీసుకెళ్తున్నారు. ఆ పైపుల్లో చాలా ఎక్కువగా మట్టి దూరిపోయి ఉంది. అందువలన మా ఊర్లో ఈ రోజు వాటర్ కూడా రాలేదు. ఈ లోపల వెళ్లి ఇప్పుడు మట్టి మొత్తం క్లీన్ చేయాలి. అలానే నేను మా అన్నయ్య కలిసి ఇద్దరు లోపల వెళ్లి క్లీన్ చేసాం. సో అలానే చాలా కష్టపడ్డాం 1 అవర్ వరకు. ఫైనల్లీ నీట్ గా క్లీన్ చేస్తాం.